ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఈ సర్వీస్ కంటే రాజకీయాల వైపు పెద్దగా శ్రద్ధ చూపించినారని చెప్పేసి మరి. రాజకీయాల వైపు స్పెషల్గా నేను మబ్బు చూపించాలి అవేం అవసరంలా. నా జెంటికల్గా ఉంది. మా తాత కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. నేను ఎలా అంటే మీరు కాలర్ ఎగరేసి చెప్పగలుగుతారంటారు కదా, అలా నేను చెప్పగలను. ఆ టైం నుంచి ఆయన డబ్బులు పంచకుండా ఎలా చేయాలి పాలిటిక్స్ అవన్నీ నాకు మా నాన్నగారు చెప్తూ ఉన్నారు. సో పొలిటీషియన్ అవ్వాలి అన్నా అలాగే అవ్వాలి, జనాల్లో ప్రజాసేవ చేయాలన్నా అలాగే చేయాలని నా మైండ్లో ఎప్పుడూ ఉండేవి. సో నేను ఎప్పుడైనా సరే ఎప్పుడు అడిగినా నేను పాలిటిక్స్లోకి వెళ్ళను అని ఎప్పుడు చెప్పలా. వెళ్తాను నేను పాలిటిక్స్లోకి టైం వచ్చినప్పుడు, అంతే. సో కంటిన్యూ అవుతుంది సర్వీస్. నా క్లినిక్ 10 రూపీస్ది అది రన్ అవుతుంది, నా మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయి. ఇది ఆల్టర్నేటివ్గా ప్రజల్లో ఒక అవగాహన అన్నది కల్పించాలి. ప్రజలు ఎలా అయిపోయారంటే ఎవడు ఫ్రీలు ఇస్తే వాడే తోపు, వీళ్ళకి అర్థం కావట్లేదు. వాడు ఫ్రీ ఇచ్చేది ఏందమ్మా, వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కుంటున్నాడు, అమ్మా ఏయమ్మా అని. తర్వాత మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి మేడం మాకు ఈ పని చేయండి సార్, మీరు అడుక్కోవాల్సి వస్తుంది. మీ ఓట్లతో వాళ్ళు గెలుస్తున్నారు, మీ కింద వాళ్ళు పనిచేయాలి కానీ వాళ్ళ కింద మీరు ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి, నేను జనాలకు తెలియజేయాలనుకుంటున్నాను, అంతే. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు కడపకు ఎప్పుడు వచ్చారు MBBS చదువుకోవడానికి? 10 years అయింది. 10 years అయింది. ఈ 10 yearsలో అంటే మీ సర్వీస్ మోటోతో వెళ్ళారు కానీ ఇప్పుడు ఒక 6 months 8 months కిందటి నుంచి నేను లాస్ట్ టైం మిమ్మల్ని చేసేటప్పుడు కూడా అడగడం జరిగింది, జనసేన చూస్ చేసుకుంటారా తెలుగుదేశం చూస్ చేసుకుంటారా, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పేసి అడగడం జరిగింది. ఇటీవల మీరు లోకేష్ గారితో యువగలం సభల్ని కూడా పంచుకోవడం జరిగింది, వక్తగా అక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది వచ్చినటువంటి సభకు సంబంధించిన వ్యక్తులు. తెలుగుదేశం వైపుగా జనసేన వైపుగా ఆ రోజైతే నేనేం మొగ్గు చూపట్లేదు అన్నారు కానీ ఆ మొగ్గు చూపినట్టు కొన్ని మీ కార్యక్రమాలు ఉన్నాయి. కార్యక్రమాలంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక ex-CM కొడుకుని క్వశ్చన్ చేసే ఛాన్స్ మీకు వస్తుంది, వదులుకుంటారా మీరు? ఐ వాజ్ ఇన్ బిజీ హాస్పిటల్, నేను న్యూ నెంబర్స్ లిఫ్ట్ చేయను, ఇప్పుడైనా సరే న్యూ నెంబర్ లిఫ్ట్ చేయను. క్లినిక్ నెంబర్ కాల్ వచ్చింది, మేడం ఎవరో మాట్లాడాలంట లోకేష్ గారి టీం అన్నారు. నాకు లోకేష్ గారి టీం నాకు అర్థం కాలేదు. కాల్ చేస్తే మేడం మేము మీ BBC ఇంటర్వ్యూ చూసాము, సార్ని హోస్ట్ చేసే ప్రోగ్రామ్ కర్నూలు అంటే అసలు ఇది నిజమేనా అనుకున్నా ఫస్ట్ నేను. తర్వాత లేదు మేడం మేము వెహికల్ పంపించేస్తున్నాం మీరు వచ్చేయాలి ఈరోజు ప్రోగ్రామ్ ఈ టైమింగ్స్ అని. ఛాన్స్ వచ్చింది, వెళ్ళాను. నా ఏమేమి క్వశ్చన్స్ అడగాలో అన్నీ అడిగేస్తాను, అంతే. దట్స్ ఇట్. మీకు కాల్ రాకముందుకు లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారిని నేను కలుసున్నాను ఇండివిజువల్గా. సో ఫస్ట్లో మీరు ఎప్పుడంటే నార్మల్గా పప్పు అది ఇది అని అందరూ చెప్తుంటే ఇవి చూడడమే. బట్ నేను ఒకసారి డైరెక్ట్గా మంగళగిరిలో కలుసున్నాను సార్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఇద్దరిని కలిసినప్పుడు రియల్లీ వీళ్ళు బయట ప్రపంచం మాట్లాడుకునేది ఒకటి, రూమర్స్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడడం, ఆయన మాట్లాడడం, ఆయన బిహేవియర్, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ చాలా బాగుంది. సో అప్పుడు ఒకసారి కలుసున్నాను కాబట్టి ఎప్పుడో ఒక 1 year అలా బ్యాక్. ఇప్పుడు కొంచెం ఈజీ అయింది సార్తో మాట్లాడడం. ఐ థింక్ ఇట్స్ ఇన్ 2022 సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. ఇక్కడ మంగళగిరిలో వచ్చారు. మంగళగిరిలో అంతకుముందు సోషల్ మీడియా వేదిక ద్వారా పప్పు అని చెప్పేసి లోకేష్ గారిని ట్రోల్ చేస్తా ఉంటే చూశాను. లైవ్గా చూసినప్పుడు దానికి భిన్నంగా కనపడ్డా? ఏంద్రా వీళ్ళు చెప్పేది, అదే రూమర్స్ అన్నట్టుగా. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో సంభాషణ? ఏం లేదు. ఎందుకు అంటే కలవాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అక్కడ? అంటే నార్మల్గా నేను నాగబాబు గారిని కూడా కలిశాను ఆ టైంలో, ఇటు కూడా కలిశాను. ఒకసారి అందరినీ కలుద్దాము అన్నట్టుగా, పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు ఏంటి అన్నట్టుగా అప్పుడు సార్తో మాట్లాడడం జరిగింది. సార్ అసలు మామూలుగా కడప చుట్టుపక్కల ఉండే దాని గురించి, హెల్త్ గురించి హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా బాగా మాట్లాడారు. లోకేష్ గారికి అంత నాలెడ్జ్ ఉందంటారు? 20 minutes హీ వాజ్ ఆసమ్. మీ మధ్యలో ఏం జరిగాయి? అది ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి జరిగాయి. దాని మీరు ఇంప్రెస్ అయ్యారంటే చిన్న అంశం కాదు. ఎడ్యుకేషన్ గురించి అంటే ఆ స్టాండర్డ్స్ గురించి ఏం మాట్లాడారు మీరు? ఇప్పుడున్న పొలిటీషియన్స్తో కంపేర్ చేస్తే ఎడ్యుకేషన్ పరంగా ఆయన గ్రేటా కాదా, మీరే చెప్పండి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జనాలకు అందుకే ఆయన రీచ్ అవ్వలేదు, ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడింది అనమాట. ఇప్పుడు ఇక్కడ పెరిగే వాళ్ళం మాస్గా పెరుగుతాము, సో జనాల్లో ఏదో విధంగా వెళ్ళిపోతాము, వాళ్ళే ఏదో హైప్ చేసేస్తారు. మీరు చూడండి, మాస్ మూవీ చిరుత టైప్ వచ్చింది, జనాలు ఎక్కడికో ఎత్తేసారు. ఆరెంజ్ లాంటి క్లాస్ మూవీ వచ్చింది, అది దాన్ని డౌన్ చేశారు. బట్ స్టిల్ పీపుల్ రిగ్రెట్, ఇట్ వాజ్ అన్ ఆసమ్ మూవీ, క్లాస్ మూవీ అని చెప్పేసి. సో జనాలకు అర్థం అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్న రౌడీలు బూతులు మాట్లాడినా, ఎలా మాట్లాడినా వీడే మా లీడర్ అని లేపేస్తున్నారు. అరే కంటెంట్ ఉన్న చోట మీరు చూడట్లేదు. సో నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక మూవీలో చెప్పేసాను జస్ట్. సో కంటెంట్ ఉన్న లోకేష్ని చూడట్లేదు, మాస్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని
మీరు అన్నటువంటి ఇట్లా లేపుతా ఉన్నారంటారా? ఆయన ఒక్కరే కాదు కదా, నేను ఏమన్నాను, మాస్గా బూతులు మాట వాళ్ళందరినీ హైలైట్ చేసేస్తున్నారు. మీకు ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో ఫారెన్లో ఉండి అలా వచ్చిన పర్సన్కి కొంచెం తెలుగు మాట్లాడడం, ఆయన తెలుగు మీద కామెంట్స్ చేయడం ఏదేదో జరిగాయి. టైం పడుతుంది, టేక్స్ టైం అబ్బా, అందరికి ఒకేసారి రాదు కదా. ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యారు చూడండి, మారారు కదా, అది గ్రేట్ థింగ్. అది కావాలి, మార్పు కావాలి. ఎప్పుడైనా మనిషిని తను మౌల్డ్ చేసుకుని ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్నారు కదా, అది గ్రేట్. అది మీకు లోకేష్ గారి నుంచి కాల్ వచ్చింది, లోకేష్ గారి టీం నుంచి, సారీ వారి టీం నుంచి మీకు కాల్ వచ్చింది, అటెండ్ అవ్వాలనుకున్నారు, ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పేసి. మీ మధ్యలో ఉన్నటువంటి చాలా ప్రశ్నలు సంధించాలని చెప్పేసి సంధించారా? అన్ని అడిగేసి అవకాశం వచ్చింది, అడిగేసా కదా, ఆ స్వేచ్ఛని ఇచ్చారా లోకేష్ గారు? చాలా బాగా. అసలు ఆయన అక్కడ క్వశ్చన్స్ తీసుకొచ్చి అక్కడ వేసినా సరే నేను అనుకున్నాను ఏమబ్బా ఎలా ఏంటి అని చెప్పేసి. అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేశారు. అక్కడికక్కడ మైక్స్ ఇచ్చేసి స్పాట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు కదా. అంతా నా కళ్ళ ముందే జరిగింది కదా. మీ పర్టికులర్ మీ క్వశ్చన్స్ ఏముండండి? మీరు మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాడా? నా క్వశ్చన్స్ అన్నిటికీ చెప్పారు, ఏమనలేదు. మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? ఆ టైంలో ఎన్నో అడిగామండి, ఇప్పుడు అవన్నీ ఒక 2-4 చెప్పండి ముఖ్యంగా. బట్ ఈ పాయింట్ ఇప్పుడు డిసప్పాయింట్ అయింది. మీరు ముస్లిమ్స్ మైనారిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనే క్వశ్చన్ నేనే అడిగింది అక్కడ. అక్కడ మేము ఫస్ట్గా మేయర్ని పెట్టాము, సంథింగ్ ఏలూరు దగ్గర, అక్కడ ఛాన్స్ ఇచ్చింది ముస్లిమ్స్కి మేము అని స్టార్ట్ చేసుకొచ్చారు. బట్ ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసిన 94 సీట్స్లో మాత్రం ఒక్క సీట్ ఇచ్చి ఇది చేస్తారు మొత్తం. సో మాటలకి చేతలకు పొంతం లేదంటారు. ఆబ్వియస్గా ఇప్పుడు నా కామెంట్స్లో కూడా చూస్తుంటే జనాలు అదే పెడుతూ ఉంటారు, నీకేం తెలుసు, బ్యాలెన్స్ అవ్వద్దు, గెలవద్దు, ఇదంటే రే ఏంద్రా మీరు మళ్ళీ సభలు పెట్టినప్పుడు మైనారిటీ సభలు అని చెప్పేసి, బీసీ సభలు అని చెప్పి, ఎస్సీ సభలు అని పెట్టడం ఎందుకు? మళ్ళీ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు సైడ్లో ఎస్సీ సీట్, ఎస్టీ అని చెప్పి అన్నీ మెన్షన్ చేయడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు ముస్లిమ్స్కి ఇవ్వడం ఎందుకంటారు? అఫ్కోర్స్ దెర్ ఇస్ ఎ మిస్టేక్ అనుకోండి. మీరు చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని కరెక్టే. ఇప్పుడు ఇచ్చిన ముస్లిమ్స్ ఏం చేశారని చెప్పి మళ్ళీ ఎక్కువ ముస్లిమ్స్కి ఇవ్వడం అనేది అది తప్పే. బట్ ఇవ్వకుండా ఉండడం చాలా మిస్టేక్ కదా. సో ఒక సీటుతో మీరు అసంతృప్తి ఉన్నారా? ఆబ్వియస్గా 94లో 1 సీట్ అన్నది చాలా ఇది. ముస్లిం పాపులారిటీ ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు ఒక 20 నియోజకవర్గాల పైచలకు ఆబ్వియస్గా ముస్లిం పాపులేషన్ ఒక 30,000 అరౌండ్ ఉన్నటువంటి గెలుపు ఓటమిని శాసించేసిన పాపులేషన్ నియోజకవర్గాల్లో కూడా ఎందుకని చెప్పేసి ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వలేకపోతున్నాయంటే నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఇది నా ఒపీనియన్ జస్ట్. ఈసారి ఎలక్షన్స్ అంతా డబ్బుల మీద నడుస్తాయి కాబట్టి మనీ పంచే కెపాసిటీ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ఇస్తున్నారు సీట్స్, అంతే. ముస్లిమ్స్ దగ్గర లేదంటారా? లేదు, ఉన్నా సరే తీయట్లేదు వాళ్ళు బయటికి, సో సీట్ ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు డబ్బున్న వ్యక్తులు అంటారా ముస్లిమ్స్ అయితే? వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఆబ్వియస్గా ఇప్పుడు అంతా డబ్బు మీద నడిచింది. ఎలక్షన్స్ మీకు తెలీదా నాకు తెలీదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. 2024 ఎలక్షన్స్ ఏదో 2019 ఎలక్షన్స్ అనుకోండి, మన జగన్మోహన్ రెడ్డి గారు జాలి దయ ఆయన్ని చూసి మిగతా 175 సీట్స్లో కూడా ఆయన ముఖమే కనిపించింది కాబట్టి ఓట్లు గుద్దేశారు. దట్ థింగ్ వాజ్ డిఫరెంట్. మొత్తం అది జాలి మీద నడిచేసింది. ఈసారి ఎలక్షన్స్ మొత్తం డబ్బుల మీదే నడుస్తుంది. ఎవరు డబ్బు పంచాడో వాడే, అంతే అంతే. గెలిపోవడం కూడా డబ్బే శాసిస్తుంది అంటారా? ఆబ్వియస్గా ఈసారి అంతా డబ్బులే, 50-50 ఛాన్సెస్. సో ఎవరికి మనం చెప్పలేమన్నమాట. కన్నూరి గారు, ఇప్పుడు మీరు కాస్త ఫర్ ఉంటారు టీడీపీకి జనసేన అనేది మీ అభిమానులందరూ కూడా వ్యక్తపరిచేటువంటి అభిప్రాయం, చెప్పేటువంటి మాట. మరి ఈ టీడీపీ జనసేన అలయన్స్తో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో, ఇప్పుడు రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నారు వీళ్ళ అలయన్స్తో 2 పార్టీలు కలిసి, వీళ్ళు ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు టికెట్ల విషయంలో. వైసీపీ ఏమో వీరికంటే మెరుగ్గా అవకాశాలు కల్పించడం జరుగుతుంది కదా, నామినేటెడ్ పదవుల్లో కానీ, కరెక్ట్, తర్వాత వచ్చేసి సీట్ల కేటాయింపులు కానీ. మరి ఎందుకని నూరి గారు విమర్శిస్తూ ఉంటారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని? అంటే నేను ముస్లిమ్స్కి బేసిక్గా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాను. బేసిక్గా ముస్లిం మీద దాడులు అవుతాయి కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే దేశంలో ఉన్న బీజేపీని కానీ పెద్ద ఎత్తున నూరి గారు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు సీట్లు ఇస్తే సరిపోయిందా? వాళ్ళ చేతికి ఇవ్వాలి కదండి. పవర్ లేని ఎందుకు సీట్? మీకు నామకే వస్తే సీట్ ఇచ్చేసి మొత్తం పవర్ ఒక పర్సన్ హ్యాండ్లోనే పెట్టుకుంటే ఇంకేం లాభం? సీట్ ఇచ్చి కూడా ఏం లాభము? నేను విమర్శిస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నానంటే నేను ప్రజల సైడ్ ఉన్నా, ఐ హ్యావ్ రైట్, దట్స్ వై ఐమ్ ఆస్కింగ్, అంతే. నేను మైనార్టీ సైడ్ నుంచి అడగలేదు, ఇది అడగలేదు. నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. అది వైఎస్ఆర్సీపీనే ఎందుకు చేస్తానంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి పార్టీ, అదే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయాలి కదా నేను, అంతే.